నిర్మాత అంటే ఒక రూపాయి పెడితే రూపాయి రాకపోతే మీకు నష్టమే కదా. అలాంటప్పుడు మీరు నేను ఆ డైలాగ్ నేను ఏం లేదండి హియర్ నేను ఏంటంటే నేను కూడా అందరిలాగా లేదు అది తీసుకుంటున్నారంటే నన్ను పొగుడుతారు కింద. బట్ ఐ వాంట్ టు టెల్ ద ట్రూత్. ఇటు సైడ్ కూడా తెలుసు కాబట్టి అవును అంత ఈజీ కాదు అనేది. అవును అంటే ఈరోజు నిజంగా హీరోలు సంపాదిస్తుంది ఇప్పుడు స్ట్రెచ్ చూసుకుంటే సినిమా అంటే 3-4 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఇంకా దానికన్నా కూడా బోలంది మంది సంపాదించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తారు. వీళ్ళు సంపాదించేది నథింగ్. అవును బట్ వీళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కానీ అవును అసలు వీళ్ళకన్నా సంపాదించేది చాలా మంది ఉంటారు. చాలా రకాలుగా సంపాదించే వాళ్ళు ఉంటారు. అవును వీళ్ళకి అట్లీస్ట్ కింద మీద పడతారు, ఎండలో పడతారు, వాన్లో పడతారు, ఒళ్ళు రాత్రులు బోలు shooting లు ఎరగొట్టుకుంటారు. ఇవన్నీ అవును ఎవరన్నా అలా కామెంట్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అండి. ఒక్కసారి వచ్చి ఒక ఫైట్ రోప్ పెట్టుకుని ఒక ఫైట్ వెళ్ళంటారు బాబు. వెళ్ళండి. అవును అంటే ఏంటంటే ఇక్కడ సినిమాలు ఫ్లాప్ అయ్యేటప్పుడు నిర్మాత నష్టపోతున్నాడు, హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోరు అన్నది కొందరు కామెంట్. లేదండి, నాకు తెలిసి ఏదైతే టాప్ 5-6-7 పీపుల్ ఉన్నారు అందరూ కూడా సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎంతో కొంత కోఆపరేట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే నేను చెప్తున్నా కదండి, కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో చేయలేకపోవచ్చు. బట్ మ్యాక్సిమం కరెక్ట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ కరెక్ట్గా డీల్ చేస్తే మాత్రం చాలా సందర్భాల్లో చాలామంది హీరోలు వెనక్కిచ్చారు. అది అందరికీ తెలిసిన విషయం ఇండస్ట్రీలో. ఓకే గ్రేట్. అంటే రెమ్యునరేషన్లో కొంత వెనక్కి ఇచ్చేసారు. బాగా ఫ్లాప్ అయిన రోజున ప్రతి హీరో కూడా ఏదో ఒక సందర్భంలో వెనక్కిచ్చింది ఉంది. ఓకే అలా అల్లు అర్జున్ గారి అలాంటి సందర్భం ఇప్పటివరకు రాలేదు. అంటే మీరు అన్నట్టు కొంత ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ కంఫర్ట్గానే ఉన్నాడు. ఓకే బెస్ట్ ప్రాజెక్ట్స్ పరంగానే ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. థ్యాంక్స్ టు ద గాడ్. రైట్ సార్.